నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. సంతానలేమి సమస్య ఉన్నప్పుడు పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆడోళ్ళకి ఎన్నో మార్పులు చెప్తాం. డయట్, ఎక్సర్సైజ్, మందులు, స్ట్రెస్ ఉండకూడదు, ఒత్తిడి ఉండకూడదు, ఇవన్నీ చెప్తాం. కానీ పురుషుల్లో స్మోకింగ్, డ్రింకింగ్, కాఫీ ఎక్కువ తాగడం అనే అలవాటు ఉంటే ఇవి కూడా తగ్గించమని చెప్తాము. ఆడోళ్ళలో కూడా మంచిది కాదు, బట్ పురుషుల్లో ముఖ్యంగా కణాల మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి స్మోకింగ్, డ్రింకింగ్, కాఫీ ఎక్కువ తాగకూడదని చెప్తాం. స్మోకింగ్ లో నికోటిన్ అనేది ఉంటుంది. ఈ నికోటిన్ అండాల క్వాలిటీ, స్పర్మ్ ప్రొడక్షన్, కణాల ఉత్పత్తి, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి పెద్ద కారణం కావచ్చు. అందుకని స్మోకింగ్ మానేయమంటారు. స్మోకింగ్ చేసే పురుషుల్లో కౌంట్ మోటిలిటీ కూడా తక్కువ ఉండడం స్టాటిస్టిక్స్ గా ప్రపంచంలో తేల్చడం జరిగింది. సో స్మోకింగ్ అది. ఆల్కహాల్ కూడా, అంటే మందు ఎక్కువ తాగితే కూడా మంచిది కాదు. దాని ప్రభావం కూడా ఆడోళ్ళలో, పురుషుల్లో ఇద్దరిలో ఉంటుంది. కెఫీన్, కాఫీ కూడా మంచిది కాదు. ఎక్కువ రోజుకు ఒక కప్పు పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఒక కప్పు 2 కప్పులు తాగొచ్చు. కానీ మరి దీనికన్నా ఎక్కువ తాగితే సంతానలేమి సమస్యకి ప్రాబ్లం అవ్వచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.